कागजनगर टाउन पुलिस हुदूद में व्हाट्सएप ट्रेडिंग साइबर फ्रॉड केस में 76.5 लाख रुपए के 2 अहम मुलजिमीन को गिरफ्तार किया गया है। डीएसपी वहीदुद्दीन ने इस तफसीलात का इंकशाफ किया है। तफ्तीश के दौरान पुणे के संतोष तुआर A3 और अहमदाबाद के पटेल दाउल कुमार A4 ने जाली अकाउंट्स खोलने और धोखाधड़ी के लेन देन में हिस्सा लेने का एतराफ़ किया। दोनों को वहां से गिरफ्तार करके कागजनगर मुंतकिल कर दिया गया। एसआई सुधाकर, प्रशांत, यादगिरी और अमले की खुसूसी टीमों ने मुलजिमान को पकड़ने के लिए काम किया और डीएसपी ने उन्हें मुबारकबाद दी। కాగజ్నగర్ టౌన్ పోలీస్ టీం ఒక ఇద్దరు సైబర్ క్రైమ్ నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది. ఒక నేరస్తుడు గుజరాత్ అహ్మదాబాద్ నుంచి ధవాల్ పటేల్ అన్న అతను, ఇంకో వ్యక్తి సంతోష్ తోవర్ అని పూణే నుంచి తీసుకురావడం జరిగింది. వీళ్ళు గత ఈ సంవత్సరం మే 22 నుంచి జూన్ 17 వరకు ఒక నేరం జరిగింది. సైబర్ క్రైమ్ ఫేక్ ట్రేడింగ్ యాప్ ద్వారా దాదాపు 76,50,000 రూపాయలు ఒక బాధితుడు పోగొట్టడం జరిగింది. దాంట్లో క్రైమ్ నెంబర్ 184 ఆఫ్ 2025 క్రైమ్ నందు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్లో మొన్న ఇద్దరు నేరస్తుల్ని తీసుకురావడం జరిగింది. అశోక్ అండ్ మేఘా దేశపాండే అని. మేఘా దేశపాండే పూణే నుంచి, అశోక్ తనను గుజరాత్ నుంచి తీసుకురావడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ కన్ఫెషన్ బేస్ మీద ఈ సంతోష్ తోవర్ మరియు ధావల్ పటేల్ అని ఇద్దరు నేరస్తుల్ని తీసుకురావడం జరిగింది. వీళ్ళ ఎంఓ ఏంటంటే వీళ్ళు కస్టమర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్లకు ప్రజెంటేషన్ ఇచ్చి కమిషన్ తీసుకొని ఈ నేరంలో వీళ్ళ పాత్ర అంతవరకు వీళ్ళు అమౌంట్ తీసుకొని మోసం చేస్తుంటారు వీళ్ళు. ఈ కేసు ముఖ్యంగా ఏంటంటే ఒక బాధితురాలు ఒక టెలిగ్రామ్ ద్వారా ఒక ఫేక్ ట్రేడింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటుంది. అందులో మోర్ బెనిఫిట్స్ వస్తున్నాయి అని అన్నట్టు అమౌంట్ని అందులో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. కానీ ఆమెకు స్క్రీన్ షాట్ ద్వారా అమౌంట్ జమ అయినట్టు బెనిఫిట్ వచ్చినట్టు చూపిస్తారు, కానీ ఆమెకు మాత్రం ఎటువంటి బెనిఫిట్ రాదు. ఆ తర్వాత ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఆమెను జాయిన్ చేస్తారు. ఆ వాట్సాప్ గ్రూప్ దాదాపు 76,50,000 రూపీస్ ఆమె ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆమెని డిలీట్ చేసేస్తారు ఆ గ్రూప్కి వెళ్ళి. అప్పుడు ఆమె అలర్ట్ అయ్యి వచ్చి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లోనే మా గౌరవనీయ ఎస్పీ గారు కాంతిలాల్ పాటిల్ గారి ఆదేశాల మేరకు ఒక టీంని ఏర్పాటు చేసి D4C ద్వారా వాళ్ళ సూపర్విజన్లో టౌన్ సిఐ ప్రేమ్ కుమార్ గారు, ఎస్ఐస్ సుధాకర్, ప్రశాంత్ అండ్ టీం మొత్తం కలిసి ఈ నేరస్తుల్ని మహారాష్ట్రలోని పూణే నుండి అహ్మదాబాద్ నుండి గుజరాత్ తీసుకురావడం జరిగింది. వీళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. ఆ తర్వాత కూడా పోలీస్ కస్టడీ చేసి వీళ్ళని ఇంకా డీప్గా విచారణ చేసి అసలైన నేరస్తుల వరకు రీచ్ అవుట్ అయ్యే ప్రయత్నం చేస్తాం. వివిధ స్టేట్లలో నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. బట్ వీళ్ళ పాత్ర మాత్రం మన కేసులో వీళ్ళు ఓన్లీ ప్రజెంటేషన్ ఇచ్చి ఒక స్టెప్ ఒక లెవెల్లో వీళ్ళు ఓన్లీ 10%, 5% కమిషన్ మీద ఈ నేరాలు చేస్తారు. ఈ సంతోష్ తోవర్ అనే వ్యక్తి మెడికల్ షాప్ నడుపుతూ ఉంటాడు. ఈ ధావల్ పటేల్ అతను ఎలక్ట్రికల్ సూపర్వైజర్ అన్నమాట. ఈ కేసులో ఇంకా నెక్స్ట్ స్టెప్లల్లో వస్తుంది. ఫ్యూచర్లో మరొక టీం ఫామ్ చేసి పంపించడం జరుగుతుంది. వాళ్ళని కూడా పిక్ చేసి ఈ ఫైనల్ స్టేజ్ వరకు కూడా వెళ్ళి ఈ నేరాలని అదుపు చేసే ప్రయత్నం చేస్తాం. అంటే ఓన్లీ బిట్వీన్ 22 మే తారీఖు 22 నుండి జూన్ 17 మధ్యనే ఈ నేరం జరిగిపోయింది. ట్రేడింగ్ రెగ్యులర్గా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి బుధవారం కూడా ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాల నందు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ప్లస్